హాయ్ అండి. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? ఆగస్ట్ 21, 28 మీకు కూడా డౌట్ ఉందా? అయితే ఈ వీడియో చూసేయండి. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? 2026 సంవత్సరం వరలక్ష్మి వ్రతం తేదీల విషయంలో ఆగస్టు 21 మరియు 28 మధ్య ఎందుకు గందరగోళం వచ్చింది? అసలు కారణం ఏమిటి? అనే వివరాలతో కూడిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్ర నియమం ప్రకారం శ్రావణ పౌర్ణమికి రాఖీ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా ఆచరించాలి. 2026 శ్రావణ పౌర్ణమి ఆగస్టు 28 శుక్రవారం నాడు వచ్చింది. ఆగస్టు 21 వాదన దక్షిణాది పీఠాల నిర్ణయం పౌర్ణమికి సరిగ్గా ఒక్క వారం ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు 21. కాబట్టి శృంగేరి, కాంచి, కామకోటి పీఠాల మరియు అత్యధిక తెలుగు పంచాంగాల ప్రకారం ఆగస్టు 21, 26 నాడు వ్రతం చేయడం ప్రామాణికం అని తేల్చారు. ఆగస్టు 28వ వాదన తిథి లెక్కింపు. ఆగస్టు 28 శుక్రవారం నాడే పౌర్ణమి తిథి కూడా కొద్దిగా ప్రారంభమవుతుంది. పౌర్ణమి కలిసిన శుక్రవారం మరింత విశేషం అని భావించే కొందరు పంచాంగకర్తలు మరియు ఉత్తరాది సాంప్రదాయం డ్రిక్ పంచాంగం ప్రకారం ఆగస్టు 28 అని సూచించారు. పరిష్కారం సాధారణంగా సాయంత్రం పూజ చేసేవారు ఆగస్టు 21న, ఉదయం పూజ చేసేవారు ఆగస్టు 28న చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. మీ ఇంటి ఆచారం లేదా మీ ఊరి పురోహితులు ఏ తేదీ నిర్ణయిస్తే దాన్ని అనుసరించడం ఉత్తమం. పూజా ముహూర్తాలు టైమింగ్స్. పూజ చేయడానికి ఆ రోజు ఉన్న శుభ సమయాలు ఉదయం 6:25 నుండి 7:50 వరకు అత్యంత శ్రేష్టం. మధ్యాహ్నం 12:15 నుండి 2:30 వరకు. సాయంత్రం 6:25 నుండి 8 గంటల వరకు. ఉదయం పూజా విధానం. ఇంటి శుభ్రత. ఉదయమే లేచి ఇల్లు తుడిచి గుమ్మానికి మామిడాకులు తోరణాలు కట్టి ముంగిట ముగ్గులు వేయాలి. స్నానం చేసి కొత్త బట్టలు లేదా మడిబట్టలు కట్టుకోవాలి. పీఠం ఏర్పాటు. తూర్పు లేదా ఉత్తరముఖంగా ఒక పీటను ఉంచి దానిపై ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరచాలి. పీటపై కొద్దిగా బియ్యం పోయాలి. పసుపు గణపతి పూజ. ఏ పూజ అయినా విఘ్నేశ్వరుడితోనే మొదలవ్వాలి. కాబట్టి పసుపుతో చిన్న వినాయకుడిని చేసి తమలపాకుపై పెట్టి ముందుగా గణపతి పూజ, అక్షతలు, ధూపం, దీపం సమర్పించాలి. కలశ స్థాపన. అమ్మవారి ఏర్పాటు. వెండి లేదా రాగి చెంబు బయట పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. చెంబు లోపల నీరు లేదా బియ్యం, ఒక నాణ్యం, పసుపు కొమ్మ, నల్ల పూసలు వేయాలి. చెంబుపై 5 మామిడాకులు గుండ్రంగా పెట్టి దానిపై పసుపు రాసిన కొబ్బరికాయను ఉంచాలి. ఆ కొబ్బరికాయకు అమ్మవారి వెండి లేదా రాగి ముఖాన్ని ఫేస్ మాస్క్ దారంతో కట్టాలి. అమ్మవారి పూజ. లక్ష్మీదేవికి నూతన వస్త్రం, బ్లౌజ్ పీస్ లేదా నగలు అలంకరించాలి. అష్టోత్తర శతనామావళి 108 పేర్లు చదువుతూ కుంకుమ, అక్షతలు లేదా తామర పూలతో పూజించాలి. తోర పూజ కట్టుకోవడం. 9 పోగుల తెల్లటి దారానికి పసుపు రాసి 9 ముడులు వేసి పూలతో పూజించాలి. పూజ ముగిసిన తరువాత ఆ తోరణాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. నైవేద్యం వాయనం. అమ్మవారికి పరమాన్నం, పాయసం, గారెలు, పూర్ణాలు నైవేద్యంగా పెట్టాలి. ముత్తైదువులను 3 లేదా 5 ఇంటికి పిలిచి తాంబూలంతో పాటు వాయనం, పండ్లు, బ్లౌజ్ పీసు దక్షిణ ఇవ్వాలి. వ్రతకథ. తోరం మంత్రం. తోరం కట్టుకునేటప్పుడు చదవాల్సిన మంత్రం. నవసూత్రధారే దేవి శుభకర్మకరీ శుభే ముద్నామి దక్షిణే హస్తే నవగ్రంథియుతం శుభం. వ్రతకథ. పూజ పూర్తి అయిన తర్వాత
కూర్చొని ప్రశాంతంగా చారుమతి వ్రత కథను చదువుకొని లేదా యూట్యూబ్లో విని అక్షతలు తలపై వేసుకోవాలి. అదే రోజు రాత్రి అమ్మవారిని కదిలించే ప్రక్రియ. శనివారం వీలు కాని వారు శుక్రవారం రాత్రి పడుకునే ముందు అమ్మవారిని కదిలించవచ్చు. సమయం రాత్రి 9:30 నుండి 10:30 లోపు. పూజ. అమ్మవారి వద్ద మళ్ళీ దీపం వెలిగించి పాలు లేదా పండ్లు నైవేద్యం పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి. కదిలించడం. హారతి ఇచ్చాక కలశాన్ని పట్టుకొని ఉత్తరం లేదా ఈశాన్యం వైపుగా 1 అంగుళం దూరం పక్కకు జరపాలి. ఆ రాత్రికి నగలు, కొబ్బరికాయ అలాగే ఉంచి మరుసటి రోజు శనివారం ఉదయం చేయవలసిన పనులు. ఉదయం స్నానం చేశాక కలశం మీద నగలు తీసి భద్రపరుచుకోవాలి. కలశంలో నీరు ఉంటే ఇల్లంతా చల్లి మిగిలింది తులసి మొక్కలో పోయాలి. బియ్యం ఉంటే ఇంట్లో వండుకునే బియ్యంలో కలపాలి. కలశంపై కొబ్బరికాయను కొట్టి ప్రసాదం, హల్వా, పాయసం చేసి ఇంట్లో వారే తినాలి. బయటి వారికి ఇవ్వకూడదు. బ్లౌజ్ పీస్ మీరే కుట్టించుకోవాలి. చివరిగా ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు, కృపా కటాక్షాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని శ్లోకంతో ముగించుకుందాం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా లోక సమస్త సుఖినో భవంతు. మీ ఇంట్లో ఏ తేదీన పూజ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరిన్ని పూజా విధానాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.